వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ BSc మ్యాథమెటిక్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ వెక్టర్ క్యాలిక్యులస్ సెమిస్టర్ 5 పేపర్ 6B ఫస్ట్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ పార్ట్ 1లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ నేర్చుకోబోతున్నామా. యూనిట్ 1 మల్టిపుల్ ఇంటిగ్రల్స్ పార్ట్ 1 ప్రాబ్లం. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 2 integral x square to 2x plus 3y into dx into dy. Solution. Integral 0 to 2 integral x square to 2x plus 3y dx into dy. In this double integral, the limits of one integral are constants and the limits of another integral are in terms of x. So these x limits are represented as y equal to x square, y equal to 2x. Then these constants are x limits, x equal to 0 to x equal to 2. So first integrate with respect to y. This equal to integral x equal to 0 to 2 integral y equal to x square to y equal to 2x plus 3y into dy whole dx. This equal to integral x equal to 0 to 2. While integrating with respect to y, take x term as constant and put it in front of this integral. So 2x into integral y equal to x square to 2x 1 dy plus 3 into integral y equal to x square to y equal to 2x y dy whole dx. సో ఇంటిగ్రేషన్ని సపరేట్గా స్ప్లిట్ చేసిస్తున్నాము ఇచ్చినప్పుడు. ఎట్ ఏ టైం 2xను కూడా ముందుకు రాసుకొని ఇంటిగ్రల్ 1 dy అలాగే 3yని 3 ఇంటూ ఇంటిగ్రల్ y dyగా రాసుకుందాం. ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు 2x ఇంటిగ్రల్ 1 విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y ఉంది కాబట్టి ఇంటిగ్రల్ 1 వాల్యూ y విత్ y లిమిట్స్ x ఈక్వల్ టు x స్క్వేర్ టు 2x ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ y పవర్ 1 ఉంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x పవర్ n. ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో ఇక్కడ వైకి ఇంటిగ్రేషన్ y పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 విత్ y లిమిట్స్ y ఈక్వల్ టు x స్క్వేర్ టు 2x హోల్ dx. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు 2x ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 2x minus x square plus 3 by 2 or 3 into y square by 2 with limits x square to 2x. This equal to integral x equal to 0 to 2x in లోపల మల్టిప్లై చేయమ్మా 4x square minus 2x cube plus 3 into అప్పర్ లిమిట్ 2x సబ్స్టిట్యూషన్ చేస్తే 4x స్క్వేర్ బై 2 మైనస్ లోయర్ లిమిట్ x స్క్వేర్ సబ్స్టిట్యూషన్ చేస్తే x స్క్వేర్ హోల్ స్క్వేర్ x పవర్ 4 బై 2 హోల్ dx. ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు 4x స్క్వేర్ మైనస్ 2x క్యూబ్ ప్లస్ 3 2s are 6x square minus 3x power 4 by 2. ఇలా ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే టోటల్ ప్రాబ్లమ్ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. నౌ ఇంటిగ్రేట్ with respect to x.
సో ఈచ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేసే ప్రాసెస్లో దీస్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఆ ఫార్ములాని ఈచ్ టర్మ్కి అప్లై చేసి లిమిట్స్ 0 to 2 సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ఈచ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేసుకున్నామా. ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3, ఎక్స్ క్యూబ్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4 బై 4, ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3, ఎక్స్ పవర్ 4కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 5 బై 5 విత్ లిమిట్స్ 0 to 2. దిస్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ చేయండి 2 క్యూబ్ 8 బై 3 మైనస్ లోయర్ లిమిట్ 0 మైనస్ అప్పర్ లిమిట్ 2 సబ్స్టిట్యూషన్ చేయండి 2 పవర్ 4 16 బై 2 మైనస్ 0 ప్లస్ 6 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ చేస్తే 2 క్యూబ్ 8 బై 3 మైనస్ 0 మైనస్ 3 బై 2 ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 పవర్ 5 32 బై 5 మైనస్ 0 32 బై 3 మైనస్ 8 ప్లస్ 3 2s క్యాన్సిల్ చేసుకున్నామా 16 2 16s మైనస్ 48 బై 5. దిస్ ఈక్వల్ టు 32 బై 3 ప్లస్ 16 మైనస్ 8 ప్లస్ 8 మైనస్ 48 బై 5. 3కి 5కి ఎల్సిఎం 15 తీసుకుందామా. టేక్ ఎల్సిఎం 15. 3 5s క్యాన్సిల్ 5 ఇంటూ 32 32 5s are 160 ప్లస్ ఇక్కడ అసలు ఎల్సిఎంఏ లేదు కాబట్టి మనము 15 8s are 120 మైనస్ ఈ ఎల్సిఎం ఇది క్యాన్సిల్ అయిపోతే 3 టైమ్స్ 48 3s are 144. దిస్ ఈక్వల్ టు ఇవి రెండు ఎడిషన్లో ఉన్నాయి కదా 160 ప్లస్ 120 280 మైనస్ 144 బై 15. దిస్ ఈక్వల్ టు 280 మైనస్ 144 136 బై 15. నెక్స్ట్ వన్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 4 ఇంటిగ్రల్ y equal to 0 to x square e power y by x dx into dy. Solution. Integral 0 to 4 integral 0 to x square. X limits can be represented with y. Y equal to 0 to y equal to x square. Then these limits are x limits. E power y by x. So first integrating with respect to y. First integrate with respect to y. y లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్లో ఇచ్చినప్పుడు ముందుగా yతో ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. dy హోల్ dx దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 4 ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఫామ్లో ఉంది. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ వై బై ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ వై బై ఎక్స్ బై సిన్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈ పవర్ ఏఎక్స్కి డిఎక్స్కి ఈ పవర్ ఏఎక్స్ బై ఎక్స్ కోషియంట్ ఎంత ఉంటే అది అప్లై చేయాలి. అలాగే ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం. ఈ పవర్ వై బై ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ వై బై ఎక్స్ బై వై కోషియంట్ ఎంత ఉంటే అది. వై కోషియంట్ ఇక్కడ మనకి 1 బై ఎక్స్ విత్ లిమిట్స్ 0 to x square dx. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 4 బైలో బై ఉంటే రెసిప్రోకల్ రాసుకుంటాం కదా. సో x ఇంటూ ఈ పవర్ వై బై ఎక్స్ విత్ లిమిట్స్ 0 to x square dx. దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 4 x ఇంటూ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయమ్మా. ఈ పవర్ y ఉన్న చోట ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ అగైన్ y ఉన్న చోట 0 బై ఎక్స్ dx. This equal to integral x equal to 0 to 4 x into 1 time cancel e power x minus e power 0. Something power 0 1
This equal to integral x equal to 0 to 4 x into e power x minus 1 dx. xతో మల్టిప్లై చేద్దామా, x into e power x minus x into 1 x with the limits x equal to 0 to 4, x equal to 0 to 4. Integrating. This is x into e power x. మల్టిప్లికేషన్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము u into e ఫార్ములా అప్లై చేద్దాం. లీట్ x మీన్స్ ఆల్జిబ్రిక్ టర్మ్, e పవర్ x మీన్స్ ఎక్స్పోనెన్షియల్. ఈ స్పెల్లింగ్లో ఫస్ట్ క్యాన్సిల్ అయిన లెటర్ ఏ అంటే ఆల్జిబ్రిక్. సో దిస్ కెన్ బి టేకెన్ యాజ్ u, ఎక్స్పోనెన్షియల్ కెన్ బి టేకెన్ యాజ్ v. సో ఇక్కడ మనము u ఈ ఫార్ములాని అప్లై చేసుకోవాలి. u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx విత్ లిమిట్స్. u ఫార్ములా మొత్తం అప్లై చేసిన తర్వాత విత్ లిమిట్స్ 0 to 4 మైనస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ x square by 2. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ x power 1. x power n ఫామ్లో ఉంది. x power nకి ఇంటిగ్రేషన్ x power n plus 1 by n plus 1. సో x power 1 అంటే x power 1 plus 1 by 1 plus 1. సో x square by 2 with limits 0 to 4. This equal to x into e power x की integration e power x minus integral of derivative of x 1 e power x की integration e power x dx with the limits 0 to 4 minus ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయమ్మా. 4 square by 2 minus 0 by 2. This equal to x e power x minus e power x की integration e power x with the limits 0 to 4 minus 4 square 16 by 2 minus 0. ఇలా ఇక్కడ ఈ టర్మ్కి u ఈ ఫార్ములాని అప్లై చేసుకోవాలి. దిస్ ఈక్వల్ టు ఇందులో కూడా మనము లిమిట్స్ని సబ్స్టిట్యూషన్ చేసుకుందాము. అప్పర్ లిమిట్ 4 e power 4 minus e power 4. దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ మైనస్ ఈ టర్మ్లో లోయర్ లిమిట్ 0 ఇంటూ సంథింగ్ 0 మైనస్ ఈ పవర్ 0 మైనస్ 8 టైమ్స్ క్యాన్సిల్. దిస్ ఈక్వల్ టు 4 ఈ పవర్ 4 మైనస్ ఈ పవర్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సంథింగ్ పవర్ 0 1 మైనస్ 8. దిస్ ఈక్వల్ టు 4 ఈ పవర్ 4 మైనస్ ఈ పవర్ 4 ప్లస్ 1 మైనస్ 8 మైనస్ 7. 4 ఈ పవర్ 4 మైనస్ ఈ పవర్ 4 కెన్ బి టేకెన్ యాజ్ 3 ఈ పవర్ 4 మైనస్ 7. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.